హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దసరా నవరాత్రులు డే 8. ఈ దేవి నవరాత్రులలో మనం అమ్మవారికి 8వ రోజు ప్రసాదంగా చేసుకునే పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు కలిసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసి మొత్తం వేగిపోయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ వరకు సేమియా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలన్నమాట. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు లీటర్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు మరీ చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే సేమియాని యాడ్ చేసుకోవాలి, లేకపోతే సగ్గుబియ్యం ఉడకదు. ఇలా మనం వేయించుకున్న సేమియా, జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకున్న తర్వాత సేమియాని పూర్తిగా ఉడికించుకోవాలన్నమాట. సేమియా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత 1 కప్ వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని పూర్తిగా కరిగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నామంటే ఎంతో కమ్మనైన పాయసం అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా చక్కగా పాయసాన్ని రెడీ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.